లోహదండ తీర్థం ఎక్కడ ఉంది? ఈ తీర్థంలో స్నానం ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? పండరిపురంలో పాండురంగని యొక్క దేవాలయం ముందరే ఈ లోహదండ తీర్థం మనకు దర్శనమిస్తుంది. లోహదండము అంటే ఇనుప స్తంభము అని అర్థం. ఈ తీర్థం యొక్క వైశిష్ట్యం ఏమిటి అంటే, ఇంద్రుడు మోసం చేసి అహల్య దగ్గరకు వెళ్ళిన నేపథ్యంలో గౌతమ మహర్షి కుపితుడై నీ శరీరం అంతా కనులతో నిండిపోవుగాక అంటూ శపిస్తాడు. అందుకే ఇంద్రుణ్ణి సహస్రాక్షుడు అంటారు. 1000 కన్నులతో వికారంగా ఉన్నటువంటి ఆ ఇంద్రుడు ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో తెలియక శ్రీ మహావిష్ణువును ఆశ్రయించాడు. ఒక ఇనుప స్తంభాన్ని, లోహ దండాన్ని ఇంద్రుడికి ఇచ్చి, ఈ ఇనుప దండం ఏ తీర్థంలో అయితే తేలుతుందో అక్కడ నువ్వు స్నానం చెయ్యి, నీకు స్వస్థత చేకూరుతుంది, ఈ వికారం పోతుంది అని తెలియజేశాడు. ఇంద్రుడు ఆ లోహదండాన్ని పట్టుకొని భూమండలంలో ఉన్న అన్ని తీర్థాలలో స్నానం చేస్తున్నాడు. కానీ ఎక్కడా ఆ దండం తీర్థంలో వేస్తే అది నీటిపైన తేలటం లేదు. ఆ సమయంలో పండరిపురం వచ్చాడు. ఈ తీర్థంలో ఆ దండాన్ని వేయగానే అది తేలింది. వెంటనే దాంట్లో స్నానం చేసి తన వికార రూపాన్ని పోగొట్టుకున్నాడు. ఈ కథ మనకు తెలియజేసే అద్భుతమైన సత్యం ఏమిటి అంటే, ఆ సంసారం అనే సాగరంలో ఈ జీవుడు మునిగిపోకుండా తేలాలి అంటే ఆ పాండురంగని సన్నిధిలో ఇంద్రియాలన్నింటినీ ఆయనకు సమర్పిస్తూ ఆ స్వామిని అర్చించగలిగినట్టయితే అనేక జన్మలలో చేసుకున్నటువంటి పాప ఫలితాన్నంతా పోగొట్టుకొని, ఏ విధంగానైతే వెంకటేశ్వర స్వామి అభయ కటి హస్తాలను ప్రదర్శిస్తూ నన్ను నమ్ముకుంటే ఈ సంసారం అనే సాగరం నీకు నడుములో దాకా మాత్రమే వస్తుందని తెలియజేస్తారో, అలానే లోహదండంలో స్నానం చేసి సంచిత ఆగమ ప్రారబ్ధాలన్నింటినీ పోగొట్టుకొని వికారమైనటువంటి ఈ దేహాన్ని పోగొట్టుకొని అద్భుతమైన ఆత్మతత్వం ఏమిటో తెలుసుకొని ముక్తిని పొందటానికి మూలమైన తీర్థమే లోహదండ తీర్థము. అక్కడ చంద్రభాగా నది భీమా నదితో కలిసి అద్భుతమైనటువంటి మాహాత్యాన్ని మనకు ప్రదర్శిస్తున్నటువంటి ఆ స్వామి కృపా కటాక్ష వీక్షణానికి నిదర్శనమే ఆ లోహదండ తీర్థం. అక్కడ స్నానం చేసి ఎందరో స్వస్థతను పొందినటువంటి ఉదాహరణలు మనకు కనపడుతున్నాయి. కనుక ఆ స్వామికి నమస్కరిస్తూ ఆ లోహదండ తీర్థంలో స్నానం చేస్తూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం.